అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ ఒక్క మాటని మీరు చెప్పుకున్నట్లయితే సరిగ్గా 24 గంటల్లో మీ కోరికనేది తీరుతుందనమాట. నమ్మకంతో ఎవరైతే ఈ మాటని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితంలో చాలా మంచి ఫలితాలైతే తప్పకుండా వస్తాయి. మరి మనం చెప్పుకోవాల్సిన ఆ ఒక్క మాట ఏంటి అనేది ముందు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆ మాట ఏంటి అంటే ఫ్రామ్, 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 ఫ్రామ్ అన్న ఈ మాటను ప్రతిరోజు చెప్పుకోండనమాట. కాకపోతే ఇది చాలా శక్తివంతమైన మాట అండి. దానితో పాటుగా నియమాలనేది కంపల్సరీ పాటించాలి. పీరియడ్స్ సమయంలో ఉన్న 5 డేస్ అనేది స్కిప్ చేసేయాలి. ఇక నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా మీరు చెప్పుకోకూడదు. మరి ప్రతిరోజు చెప్పుకోమన్నారు కదా! ఎలా రోజు నాన్ వెజ్ తినకుండా ఎలా ఉండగలం అన్న డౌట్ అయితే మీకు వచ్చుండొచ్చు కదా! అలాంటప్పుడు మీరు పొద్దున్న స్నానం చేస్తారు కదా! ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేటప్పుడు అప్పుడు ఈ మాటని పూజ చేసుకునేటప్పుడే చెప్పేసుకోవడము. ఫ్రామ్, ఫ్రామ్ అని చెప్పి పొద్దున కానీ, లేదంటే సాయంత్రం నైట్ టైంలో స్నానం చేస్తారు కదా సాయంత్రము, ఆ సమయంలో అయినా ఫ్రామ్, ఫ్రామ్ అనైనా సరే మీరు చెప్పుకోవచ్చనమాట. మరి ఎన్ని సార్లు చెప్పుకోవాలి? 11 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్పుకొని చూడండి. చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. 108 సార్లు చెప్పుకుంటే చాలా బెస్ట్‌గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం అని చెప్పి ఎక్కువ సార్లు కదా చెప్పుకోలేమని మాత్రం అనుకోకండి. వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా నమ్మకంతో చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మరీ బెస్ట్‌గా త్వరగా రిజల్ట్ రావాలి అనుకుంటున్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది. చాలా త్వరగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నమ్మకంతో ఎవరైతే ఫ్రామ్ అన్న ఈ ఒక్క మాటని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటారో, వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మిరాకిల్స్ అనేటివి ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. మరి ఇలా చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మీరిక నీట్‌గా ఉన్నారు, నాన్ వెజ్ కూడా తినలేదు, ఆఫీస్ టైమింగ్స్‌లో ఉన్నాము అనుకున్నప్పుడు, భోజనం అయిపోయాక కానీ, లేదంటే ఏదైనా టీ బ్రేక్ టైంలో కానీ, ఖాళీగా ఉన్నప్పుడైనా సరే ఫ్రామ్, ఫ్రామ్ అని చెప్పి అనుకుంటూ ఉండండి. అంటే అదే మాటని మీ మైండ్‌లో తిరుగుతూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరిక ఏదైనా కానివ్వచ్చండి. ఎగ్జాంపుల్‌కి జాబ్ రావడం కానీ, లేదు అంటే ఉన్న జాబ్‌లోంచి ప్రమోషన్ రావడము, లేదా మాకు ఆ జాబ్ వద్దు, మాకు బెస్ట్‌గా ఇంకేదైనా జాబ్ కావాలనుకుంటున్నప్పుడు అలాంటప్పుడు, లేదంటే నేను కోరుకున్న వ్యక్తితో నాకు వివాహం జరగాలి, లేదంటే ఒక మంచి సంబంధం అనేది నాకు సెట్ అవ్వాలి, మా పిల్లలకి మంచిగా జాబ్ రావాలి, లేదంటే మా పిల్లలకి మంచిగా వివాహం జరగాలి, మంచి వ్యక్తితో రావాలి, మేము అనుకున్నట్లుగా ఉండాలి, మా పిల్లలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా భర్త బాగుండాలి, భార్య బాగుండాలి. ఇలా ఏదైనా సరే ఫ్రెండ్స్, మీ కోరిక ఏదైనా సరే మనసులో గట్టిగా అనుకొని నమ్మకంతో ఫ్రామ్, 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 ఫ్రామ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉండండి. అది గట్టిగా వినిపించేలా అయినా సరే, లేదు అంటే మెల్లగా మీరు మనసులో అయినా అనుకోవచ్చనమాట. ఎలా అనుకున్నా సరే మీరు నమ్మకంతోనే చెప్పుకోవాలి. అప్పుడే మీకు మంచిగా అయితే ఉంటుంది. నమ్మకంతో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన ఫ్రామ్ అన్న ఈ మాటను ప్రతిరోజు చెప్పుకుంటారో, వాళ్ళ జీవితంలో అతి కొద్ది రోజుల్లోనే మార్పనేది తప్పకుండా వస్తుంది. ఎవరైతే జీవితం మారాలి, ఇప్పుడున్న జీవితం మారిపోతే బావున్ను, భరించలేకపోతున్నాము అని అనుకుంటూ ఉన్నారో, వాళ్ళ జీవితం మారాలి అనుకున్నప్పుడు ఇది మీకు బెస్ట్ దారైతే చూపిస్తుందనమాట. ఎందుకంటే నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతీదీ కూడా మన సొంతమైపోతుందండి. నమ్మకంతో ఎప్పుడూ కూడా ఏ పనైనా సరే నమ్మకంతోనే చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.